మీ అందరికీ నా వందనాలండి. ఈ అంశం వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏమిటో మూడో పార్ట్ చెప్తాను, శ్రద్ధగా వినగలరు. అయితే అండి, మనుషుడు దీనుడుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఎలా కోరుకుంటున్నాడు దేవుడు? మనుషుడు ఎలా జీవించాలని కోరుకుంటున్నాడు ఆ దేవుడు? మనుషుడు దీనుడుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన గత ధ్యానంలో విశ్వసించి చెడుతనం ఎలా వచ్చిందో, అంటే మన గత ధ్యానంలో విశ్వంలో చెడుతనం ఎలా వచ్చింది, చెడుతనం అంటే మనలోకి ఎలా వచ్చింది అని ఆలోచిస్తే పరిశీలిద్దాం. దోతలకి అధిపతి అయిన లూసిఫర్ ఎవరండి? దోతలకి అధిపతి అయిన లూసిఫర్ తన పరిపూర్ణ జ్ఞానం బట్టి, సౌందర్యమును బట్టి గర్వించి తన్ను తాను హెచ్చించుకొని ఇంకా పైకి వెళ్ళాలని చూచి స్వయంగా సర్వశక్తిమంతుడైన దేవునికి పైగా తాను హెచ్చించుకోవాలనుకోవడం ద్వారా అది వచ్చింది. అటువంటి తలంపు సాతాను హృదయంలోనికి వచ్చిన వెంటనే దేవుడు అతన్ని క్రిందకు పడద్రోశాడు. దేవుడు గర్వాన్ని ఎక్కడ కొనుగొని దాన్ని వ్యతిరేకంగా ఉంటాడు. దేవుడు గర్విష్ఠులను ఎదిరించి బైబిల్ చెబుతుంది. నీవు గర్విష్ఠువైతే నీవు దేవుని గురించి గర్వించినప్పటికీ, నీవు గర్విష్ఠువైతే దేవుడు నిన్ను ఎప్పుడూ ఎదిరించుటూ నీవు చూస్తావు. అంటే ఎదిరించటం అనేది సహాయపడటానికి వ్యర్థమైనది. దేవుడు గరిష్ఠులను సహాయపడడు. ఎవరు పడడో దేవుడు? గరిష్ఠులకు సహాయం పడడండి ఆయన. అంతేకాదు, ఆయన వారిని ఎదిరించి వారితో పోరాడుతాడు. అందుచేతనే సాతాను బయటకు వెళ్ళగొట్టబడ్డాడు. పరలోకంలో గర్వము ఉండనేరదు. సాతాను వెళ్ళగొట్టబడి మనుషుడు సృష్టించబడినప్పుడు తాను సంక్రమించుకున్న గర్వాన్నే సాతాను మనిషికి సక్రింపజేయడానికి నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు ఈ గర్వం మానవ జాతికి వ్యాపించింది. ఈ లోకంలో పుట్టిన ప్రతి బిడ్డ గర్వం అనే అంటువ్యాధితో పుడతాడు. ఈ దౌర్భాగ్యము గర్వం నుండి మనిషిని రక్షించడానికి యేసు వచ్చాడండి. యేసు ఎవరి కోసం వచ్చాడు? ఈ దౌర్భాగ్యమైన గర్వం నుండి మనిషిని రక్షించడానికి యేసు వచ్చాడు. అయితే ఈ విషయం నుండి మనిషిని విమోచించడానికి ఆయన తాను తగ్గించుకున్నాడు. ఏ విధంగా అయినైతే మన పాపము లూసిఫర్ యొక్క గర్వం నుండి ఉద్భవించిందో, పాపం అంతయు లూసిఫర్ యొక్క గర్వం నుండి వచ్చింది. అదే విధంగా విమోచన ఎవరి ద్వారా వచ్చింది? విమోచన వచ్చింది యేసుక్రీస్తు తనను తాను తగ్గించుకోవడం ద్వారా వచ్చిందండి. గర్వం వచ్చింది, పాపం వచ్చింది. లూసిఫర్ అయిన దేవదూత ద్వారా వస్తే ఈ పాపము, ఈ గర్వము, ఇవన్నీ పోవాలంటే ఎవరి ద్వారా పోతున్నాయండి? ఎవరి ద్వారా పోతున్నాయంటే ఇవన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పోతున్నాయి. అందుచేత ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చారండి. మీ అందరికీ నా వందనాలు.